హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. టుడే వీడియోలో ఒక 10 మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. అవి రీసెంట్లీ కరెంట్ అఫైర్స్. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అందులో మొదటిది వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో 15-49 ఏళ్ల వయసున్న మహిళల్లో రక్తహీనత శాతం ఎంత? ఆప్షన్స్ 50%, 55%, 58.8%, 60%. ఇప్పుడు రీసెంట్లీ రక్తహీనత అనేది మహిళల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. సో అది 15-49 మధ్య వయసు ఉన్న వాళ్ళకి ఇంచుమించు ఎంత శాతం రక్తహీనత ఉంటుంది అనేది క్వశ్చన్. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ 58.8%. సో నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి జాతీయ పంచాయతీ పురస్కారం 2024లో మహిళా మిత్ర కేటగిరీలో 2వ స్థానాన్ని సాధించిన గ్రామం ఏది? సో ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ఇంకొకసారి చదువుతాను. జాతీయ పంచాయతీ పురస్కారం 2024లో మహిళా మిత్ర కేటగిరీలో 2వ స్థానాన్ని సాధించిన గ్రామం ఏది? ఆప్షన్స్ పెద్దపల్లి, మంథని, చిల్లపల్లి, కరీంనగర్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ చిల్లపల్లి. నెక్స్ట్ మూడో ప్రశ్న, గ్రామ సభల్లో స్థానిక మహిళలు చురుగ్గా పాల్గొనడం, మహిళా పథకాలను విజయవంతంగా అమలు చేసినందుకు గాను ఏ గ్రామం జాతీయ అవార్డును పొందింది? ఆప్షన్స్ పెద్దపల్లి, మంథని, చిల్లపల్లి, కరీంనగర్. సో దీనికి కూడా ద ఆన్సర్ ఏంటంటే చిల్లపల్లి. అంటే జాతీయ పంచాయతీ పురస్కారం కూడా చిల్లపల్లికే. అదేవిధంగా ఈ గ్రామంలోని మహిళలు అనమాట చాలా చురుగ్గా పాల్గొనడం వల్ల, అదేవిధంగా పథకాలను విజయవంతంగా అమలు చేసినందుకు గాను కూడా ఈ గ్రామానికి వచ్చింది. నెక్స్ట్ ఈ బిట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి, బాగా వినండి. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రులుగా బాధ్యతలు ఎవరు చేపట్టారు? ఇంకోసారి చదువుతాను. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రులుగా బాధ్యతలు ఎవరు చేపట్టారు? ఆప్షన్స్ ఉద్ధవ్ ఠాకరే మరియు నితిన్ గడ్కరీ. సెకండ్ వన్ ఏక్నాథ్ షిండే మరియు అజిత్ పవార్. రాజ్ ఠాకరే మరియు నవాబ్ మాలిక్. పంకజా ముండే మరియు సుశీల్ కుమార్. ద కరెక్ట్ ఆన్సర్ ఏక్నాథ్ షిండే మరియు అజిత్ పవార్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, మహారాష్ట్ర 20వ ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్స్ ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్, ఉద్ధవ్ ఠాకరే. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్. సో దీని ఆన్సర్ ఏంటంటే దేవేంద్ర ఫడ్నవీస్. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రులుగా ఎవరు నియమించారనేది 4th బిట్లో చెప్పాను. ఇప్పుడు 5th బిట్లో 20వ ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ద నెక్స్ట్ వన్, ఈ బిట్ రీసెంట్లీ బాగా హల్చల్ అవుతుంది. ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన పథకం కింద ఢిల్లీలో నివసించే మహిళలకు నెలవారీ ఎంత ఆర్థిక సహాయం అందించబడుతుంది? ఇంకోసారి చదువుతాను. ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన పథకం కింద ఢిల్లీలో నివసించే మహిళలకు నెలవారీ ఎంత ఆర్థిక సహాయం అందించబడుతుంది? ఆన్సర్స్ 500 రూపాయలు, 750 రూపాయలు, 1000 రూపాయలు, 1500 రూపాయలు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 1000 రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్, ఎల్ఐసి బీమా సఖీ యోజన పథకంలో శిక్షణ కాలంలో మొదటి సంవత్సరంలో నెలవారీ స్టైఫండ్ ఎంత ఉంటుంది? ఇప్పుడు ఎల్ఐసి బీమా యోజన పథకాలని చాలా ఎక్కువయ్యాయి. సో అందులో మనం కానీ సభ్యత్వం పొందితే మనకి మొదటి సంవత్సరంలోనే ఎంత స్టైఫండ్ ఇంచుమించుగా ఇవ్వచ్చు? ఇది క్వశ్చన్ అనమాట. ఆన్సర్స్ 5000 రూపాయలు, 6000 రూపాయలు, 7000 రూపాయలు, 2100 రూపాయలు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 7000 రూపీస్. 2024 డిసెంబర్ 1న ఐసీసీ చైర్మన్గా ఎవరు బాధ్యతలు చేపట్టారు? ఆప్షన్స్ సౌరవ్ గంగూలీ, రవిశాస్త్రి, జైషా, అనురాగ్ ఠాకూర్. ద కరెక్ట్ ఆన్సర్ జైషా. నెక్స్ట్ ఇప్పుడు చెప్తున్న 2 బిట్లు స్పోర్ట్స్కి సంబంధించినవి. 2024 పురుషుల జూనియర్ ఆసియా కప్ ఫైనల్లో భారత్ ఏ దేశాన్ని ఓడించింది? ఇంకోసారి చదువుతాను. 2024 పురుషుల జూనియర్ ఆసియా కప్ ఫైనల్లో భారతదేశం ఏ దేశాన్ని ఓడించింది? ఆప్షన్స్ చైనా, జపాన్, పాకిస్తాన్, దక్షిణ కొరియా. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ పాకిస్తాన్. ద నెక్స్ట్ లాస్ట్ వన్, 39వ జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తెలంగాణకు చెందిన ఎవరు రజత పథకం సాధించారు?
ఇంకొకసారి 39వ జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణకు చెందిన ఎవరు రజత పదకం సాధించారు? ఆప్షన్స్ పీవీ సింధు, సాయి ప్రణీత్, తోలెం శ్రీతేజ, సానియా మీర్జా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్. సో, చాలా జాగ్రత్తగా అయితే చదువుకోండి. దెన్ ఆన్సర్ ఈస్ తోలెం శ్రీతేజ. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ అయితే తప్పకుండా సపోర్ట్ చేయండి.